హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను రిలీజ్ చేసిన పాట ఎలా ఉందనేది చూసారా? అది నేను ఓన్గా పాడిన పాట. నాకు ఇష్టమైన పాట, బ్రేకప్ సాంగ్. చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ నేను పెడతాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్ హాయ్, had you lunch? Had you dinner? అబ్బా ఖూబ్సూరత్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. खाना खा लिए? तुम्हारे हेयर बहुत खूबसूरत है. थैंक यू सो मच. मेरा गाना पोस्ट करते हैं लास्ट 9 days बिफोर. कैसे है आपका नाम? वरलक्ष्मी लक्की. कैसे? मेरा नाम अच्छा है नाई. तुमको तेलुगु नहीं आता है क्या? मैं ठीक हूँ. ओके ओके, नाइस. प्यार है. थैंक यू. तुम कहाँ से हो? मैं వైజాగ్, విశాఖపట్నం.
ఓకే. హలో ఫ్రెండ్స్. అంటే నేను ఎందుకు సాంగ్ రాయాలి అనుకున్నాను అంటే, పాడాలి అనుకున్నాను అంటే, నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం. అంటే సింగర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. నాకు అవకాశం రాలేదు. సో ఓన్గా నా అంతటా నేను ఆల్బమ్ చేసుకోవాలని ట్రై చేసా. దానికి కూడా నాకు ఎవరు కోఆపరేషన్ చేయలేదు. కానీ దానికి ఫైనాన్షియల్గా కూడా నాకు ఎవరు సపోర్ట్గా లేరు. దానివల్ల నా సాంగ్ నా అంతటా నేనే రిలీజ్ చేసుకున్నాను. అంటే ఒకళ్ళ దగ్గర చాచడం కన్నా నా సాంగ్ నేనే రిలీజ్ చేసుకోవాలి అనిపించింది. సో నాకు వీలైనంత వరకు నా టాలెంట్తో నా ఫోన్ నుంచే రికార్డ్ చేసి నా వాయిస్తో రిలీజ్ చేశాను. సో ఎలా ఉంది ఏంటనేది మీరు చూసి చెప్పాలి. మేబీ समझ नहीं आता. ఓకే డన్. సో గైస్, నేను నా సాంగ్ వినండి, ఎలా ఉందో చూసి కిందన కామెంట్లోని లైక్ చేయండి. కామెంట్లోని ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. ఇలాంటి సాంగ్స్ ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను ఏదో నార్మల్గా చిన్న చిన్న సాంగ్స్ ఏదో పాడేసి టైం పాస్గా కాదు, అది నా ప్యాషన్. సో ప్యాషన్తోనే ముందుకు వద్దాం అనుకొని చూస్తున్నా. సో ఇంకా మంచి సాంగ్స్ రాసి మీ ముందుకు వస్తాను. ఓకే. సో నేను కొన్ని సాంగ్స్ పాడతాను. మీకు నచ్చిన సాంగ్ ఏదైనా నా వాయిస్తో మీకు వినాలి అనుకున్నా, నేను పాడితే మీరు వినాలి అనుకున్నా, మీరు కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. నా వీడియోకి నాకు ఈ సాంగ్ కావాలి మేడం పాడండి అంటే ప్రతి ఒక్క అంటే ఎవరైనా సరే నాకు అలా అడిగినా ప్రతి ఒక్కరిది షార్ట్లో షార్ట్ రికార్డ్ చేసి పాడి నేను అప్లోడ్ చేస్తాను. దాని కింద ఎవరైతే పాటని రిక్వెస్ట్ పెట్టారో, ఎవరికైనా డెడికేషన్ చేస్తూ కానీ ఆ సాంగ్ నాకు ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ మీరు పాడండి అంటే ఆ సాంగ్ని వాళ్ళ పేరు మెన్షన్ చేసి సాంగ్ పాడి పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను పాడతాను. మూవీ సాంగ్సే అండ్ ఓన్గా పాడమన్నా అది కూడా పాడతాను. ఓకే, నేను కొన్ని సాంగ్స్ పాడతాను, వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీలిమప్పు నిందిస్తున్నా చినుకుని గాలి వింట వెళ్ళే మారం మారుకోమని తల్లి తీగ బంధిస్తున్న మల్లి పువ్వుని ఏమంత పాపం ప్రేమించడం ఇకనైనా చాయించమ్మా వేధించడం చిలిమై కురిసి సిరి వెన్నెలవ క్షణమై కరిగి కలవా నువ్వే కావాలంటోంది పదే పదే నారం నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణంలా మౌనం రేపులేని చూపు నేనే శ్వాసలేని ఆశ నేనే మిగలనా నువ్వే పదే పదే నా ప్రాణం నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణంలా మౌనం.
సో ఇలాంటి సాంగ్స్ ఇంకా పాడుతూ ఉంటాను. ఓకే. ఈ విస్తరి ముందేసి పస్తులు పెట్టావి, తీపి వస్తూ చుట్టూ తిరిగి ఈగను చూసావి, చీచి సిగ్గేలేని మూడు వారిండోయ్, గుయ్ 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 గుయ్యమంటూ మీదకి రాకండోయ్, ఓయ్ ఓయ్ గుప్పుడు పిల్లలతో ఇంటిని నింపావి, సాధింటూ సంసారాన్ని మిడ్డెక్కించావే, ఓ ఇరుగు పొరుగు ముందు సరసాలొత్తండోయ్, గురకెట్టి పడుకోరి ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగి డాబాలు, పిల్లయి స్నానాలే అయినా మాస్టారు, తగ్గేదే లేదంటూ నా కంగి, తగ్గేదే లేదంటూ నాకి పోతుంటారు, గోదావరి గట్టు మీద మలకవే, గోరింట సందమామవే. ఇంకొక పాట, ఏదయ్య స్వామి ఇట్టగాస్తాంది వెన్నెల ఊపిస్తా ఉంది, సితిరాల ఉయ్యాలం విచ్చి గాలికి అత్తర తింది ఎవ్వరు, మరి జాముకి ముందు పెట్టింది ఎవ్వరు, మాయదారి మనసగక చవరమయ్యారా, తడిసిపోయారా తడి మేడిసిపోయారా, ఈ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మురిసిపోయారా. ఇంకొక పాట పాడతాను, వినండి. స్నేహం నాది ప్రేమ నాది ఆపైన ద్రోహం నాది, నాది వేలు నది కన్నీరు నాది, తప్పంత నాది శిక్షంత నాకే తప్పించుకోలేని, ఎడారిలో తుఫానులో తడియారుతున్నా తుది చూడకున్నా ఎదురీదుతున్నా, కళ్ళు ప్రాణంగా మాటలు చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, మొన్న కన్న కల విన్న కదా పురాదు కదా జత, ఇలా ఇలా దాటుతున్నా నువ్వు చూడకున్నా ఎదురేగుతున్నా. ఓకే. సో ఇలాంటి పాటలు చాలానే పాడుతాను. ఎవరికి ఏ సాంగ్ అయినా డెడికేట్ చేయాలి అనుకున్న ఈ లవర్కి కానీ వైఫ్కి కానీ మీ అమ్మగారికి కానీ మంచి మంచి పాటలు ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటాను, పాటలు కానీ
డెడికేట్ చేయాలనుకుంటే సాంగ్ నేమ్ రాసి మీ పేరు రాసి ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ మీరు పాడని చెప్తే ఖచ్చితంగా నేను పాడతాను, పాడి నేను వీడియో పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ని లైక్ చేస్తూ వాచ్ చేస్తూ కామెంట్ పెడుతూ ఉండండి. మీ అభిమానంతో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్ గైస్. మళ్ళీ మీట్ అవుతాం. రేపు మళ్ళీ నైట్కి నేను వస్తాను. నేను పాడిన సాంగ్ మళ్ళీ నేను పాడి నేను రికార్డ్ చేసి పాడాను కదా, సేమ్ నా వాయిస్తో లైవ్లో పాడబోతున్నాను రేపు. సో వాచ్ ఇట్. సో వెయిట్ అండ్ సీ అండ్ వాచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తూ లైక్ చేసి కామెంట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, బాయ్ గైస్.